ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నేను కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఓవరాల్గా అన్ సబ్జెక్టులు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అసలు వై వీ షుడ్ లర్న్ కాస్ట్ అకౌంటింగ్, వై షుడ్ లర్న్ ద టాపిక్స్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్, అసలు కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది అందులో చాలా క్లియర్గా చెప్పాను. ఎందుకు అంటే వెన్ ఏ కంపెనీ వాంట్స్ టు గెట్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్, కంపెనీకి లాభాలు ఎక్కువ కావాలి అనుకుంటే ధరను పెంచడం కాదు, ధరను పెంచడానికి బదులుగా అది ఉత్పత్తి వ్యయాన్ని అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రాఫిట్ మార్జిన్ అనేది పెరుగుతుంది. ఒక ప్రోడక్ట్ని మనం 100 రూపీస్కి సేల్ చేస్తున్నాము అంటే వెన్ వీఆర్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ టు 100 రూపీస్, if the cost of production is 75 rupees, the profit margin is 25 rupees. If the cost of production is only 70 rupees, then the profit margin is grows to 30 rupees. అంటే 100 రూపాయలకి ఒక వస్తువు మనం అమ్ముతున్నాము అన్నప్పుడు ఆ 100 రూపాయల వస్తువు తయారు చేయడానికి మనకి 75 రూపాయలు ఖర్చు అయితే లాభం 25 రూపాయలు వస్తుంది. అదే వస్తువుని మనం 70 రూపాయలకి తయారు చేయగలిగితే లాభం 30 రూపీస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రాఫిట్ పెరగాలి అంటే మనకి వచ్చే లాభాలు పెరగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. ఆ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం ఎలాగా అనేది ఈ కాస్ట్ అకౌంటింగ్ చెప్తుంది. అయితే ఫస్ట్ మీనింగ్ చూడండి, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. మీనింగ్ ఏం చెప్తున్నాడంటే కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ద క్లాసిఫైయింగ్, రికార్డింగ్ అండ్ అప్రోప్రియేట్ allocation ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏం చెప్తున్నారంటే రికార్డింగ్ ఎవ్రీ కాస్ట్, ఒక ప్రోడక్ట్ని తయారు చేయడంలో రా మెటీరియల్ పర్చేస్ చేయడం దగ్గర నుంచి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వరకు, అంటే ముడి సరుకు కొనడం దగ్గర నుంచి వస్తువు తయారైపోయిన తర్వాత దానికి పెట్టేటటువంటి ఖర్చులు ఇంకేవైతే ఉన్నాయో ఆ ఖర్చులు అన్నీ కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. వీ హ్యావ్ టు టేకెన్ ఇన్ టు అకౌంట్. వీటిని పరిగణలోకి తీసుకుని ఏ ప్రాసెస్లో దానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది ప్రతి కాస్ట్ని కూడా రికార్డ్ చేయాలి. రా మెటీరియల్ 10 రూపీస్, డైరెక్ట్ లేబర్ 5 రూపీస్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 5 రూపీస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 2 రూపీస్. అంటే ఆ వస్తువు మీద మనం పెట్టే ప్రతి రూపాయిని కూడా రికార్డ్ చేయాలి. దెన్ అగైన్ వీ హ్యావ్ టు క్లాసిఫై అంటే వర్గీకరించడం అండి. క్లాసిఫికేషన్ ఏంటంటే వర్గీకరించడం. ఎలా వర్గీకరించాలి, ఒక వస్తువు తయారు చేస్తున్నప్పుడు అయ్యేటువంటి డైరెక్ట్ కాస్ట్ ఎంత, ఇండైరెక్ట్ కాస్ట్ ఎంత. డైరెక్ట్ కాస్ట్ అంటే డైరెక్ట్గా ఆ వస్తువులో ఇంక్లూడ్ అయి ఉన్న కాస్ట్, అంటే డైరెక్ట్ లేబర్ కానివ్వండి, డైరెక్ట్ మెటీరియల్ కానివ్వండి, అటువంటివి. ఇండైరెక్ట్ కాస్ట్ అంటే కంటికి కనిపించిన కాస్తులు, మనం దానికి ఇన్సూరెన్స్ చేస్తాము లేదా ఆ వస్తువు తయారు చేసే గొడవనికి రెంట్ కడతాము, ఇవి కనిపించవు, ఇంక్లూడ్ అయ్యి ఉండవు, వాటిని ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు డైరెక్ట్ కాస్ట్ పోర్షన్ ఎంత అవుతుంది, ఇండైరెక్ట్ కాస్ట్ పోర్షన్ ఎంత అవుతుంది, ఇవి రెండు కూడా చూసుకోవాలి. అలాగే ఫిక్స్డ్ కాస్టు, వేరియబుల్ కాస్టు, స్థిర వ్యయము, చర వ్యయము. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఈవెన్ వీ ప్రొడ్యూస్ ఆర్ డో నాట్ ప్రొడ్యూస్, మనం వస్తువులు ఉత్పత్తి చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కాస్ట్ అనేది పడుతుంది. అలా కాకుండా వేరియబుల్ కాస్ట్ అంటే వస్తువు తయారు చేస్తే మాత్రమే కాస్ట్ అనేది పడుతుంది. అది ఎలాగా అంటే 100 ప్రోడక్ట్స్ తయారు చేయాలి లేదా 100 గూడ్స్ తయారు చేయాలి అంటే మనకి 50 యూనిట్స్ రా మెటీరియల్ కావాలి. అంటే 100 వస్తువులు తయారు చేయాలి అంటే 50 యూనిట్ల రా మెటీరియల్ కావాలి. అదే 200కి పెంచామనుకోండి, రా మెటీరియల్ 100 యూనిట్లు. వస్తువులు ఎన్ని పెరిగితే రా మెటీరియల్ కూడా దానికి తగిన విధంగానే పెరుగుతూ కావాలి. సో దీన్ని వేరియబుల్ కాస్ట్ అంటాం. అంటే క్వాంటిటీ పెరిగితే రా మెటీరియల్ కావాల్సిన రా మెటీరియల్, వేజెస్, లేబర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి డైరెక్ట్గా. ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ వ్యయం అవుతుంది ఖచ్చితంగా. వెన్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ గూడ్స్ వీ హ్యావ్ టు పే మోర్ అండ్ మోర్ వేజెస్ టు లేబర్, మోర్ అండ్ మోర్ రా మెటీరియల్ అండ్ ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో. ఇవన్నీ కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో క్వాంటిటీతో పాటు ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి, క్వాంటిటీ తగ్గితే ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయి. దీన్ని వేరియబుల్ కాస్ట్ అంటారు. ఫిక్స్డ్ కాస్ట్ వంటివి అయితే నువ్వు ఎన్ని వస్తువులు తయారు చేసినప్పటికీ అది ఒకటే కాస్ట్.
డెఫినేషన్ కూడా సేమ్ డెఫినేషన్ అండి. పైన మీనింగ్లో ఏమైతే చెప్పుకున్నామో సేమ్ డెఫినేషను. ఈ డెఫినేషన్ ఇచ్చింది కోలార్ అనే ఎకనామిస్టు కాస్ట్ అకౌంటింగ్కి ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్కి లాట్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాం, కార్పొరేట్ అకౌంటింగ్ అంటాం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటాం, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అంటాం, కాస్ట్ అకౌంటింగ్ అంటాం. సో అకౌంటింగ్లో ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాంచెస్. అలాగా అకౌంటింగ్లో కాస్ట్ అకౌంటింగ్ అనేది ఒక బ్రాంచ్, అది ఒక శాఖ. ఇది ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది అంటే రికార్డింగ్, సమరైజింగ్ అండ్ అనలైజింగ్. రికార్డ్ చేయాలి, సమరైజ్ చేయాలి, విశ్లేషించాలి. ఇదేంటి విశ్లేషించాలి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక వస్తువుని లేదా సేవను తయారు చేయడానికి మనకు అయ్యేటటువంటి ఖర్చుని మనము ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఆ కాస్ట్ని కంట్రోల్ చేసుకోగలిగే ఎలా చేయాలో చెప్పేదే ఈ కాస్ట్ అకౌంటింగ్ అని చెప్పి అతను. నెక్స్ట్ స్కోప్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ యొక్క పరిధి ఏంటి? సో ఎవ్రీథింగ్ హ్యావ్ బౌండరీస్. ప్రతి దానికి కూడా ఒక పరిధి అనేది ఉంటుంది. అలాగే ఆ పరిధి లోపల మాత్రమే ఆ శాస్త్రం అధ్యయనం చేయగలుగుతుంది, దాన్ని మించి చేయలేదు. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ కూడా ఒక స్కోప్, పరిధి అనేది ఉంది. అలాగే కాస్ట్ అకౌంటింగ్ చేయాల్సినటువంటి ఫంక్షన్స్, అవి నిర్వర్తించవలసిన విధులు అనేవి కొన్ని ఉంటాయి. అవి ఏంటో ఇచ్చారు చూడండి. ఫస్ట్ది కాస్ట్ అసైన్మెంట్, తెలుగులో వ్యయ నిర్ధారణ. కాస్ట్ అకౌంటింగ్ తెలుగులో కూడా నార్మల్గా కాస్ట్ అకౌంటింగ్ అనే అంటాము. ఇంకా తెలుగు వర్డ్ మీకు కావాలనుకుంటే కాస్ట్ని వ్యయం అంటాము. సో వ్యయ అకౌంటింగ్ లేదా వ్యయ గణక శాస్త్రము. కాస్ట్ అకౌంటింగ్ అంటే వ్యయ గణక శాస్త్రము అని కూడా అనుకోవచ్చు. సో కాస్ట్ అన్నా వ్యయం అన్నా ఒకటే. ఇక్కడ స్కోప్ ఏంటంటే కాస్ట్ అసైన్మెంట్ అంటే నిర్ధారణ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు అవుతున్న కాస్ట్ ఏంటి? సో ఆల్రెడీ చెప్పాను కదా, రా మెటీరియల్ నుంచి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వరకు, అంటే వస్తువు ముడిసరుకు దగ్గర నుంచి పంపిణీ ఖర్చులు, ప్రకటన ఖర్చులతో సహా ఏ కాస్ట్ అవుతుంది అనేది మొదటగా నిర్ధారించుకోవాలి. 2 కాస్ట్ అకౌంటింగ్. మనము ఏం చేయాలంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాగైతే చేస్తామో అయ్యే ప్రతి క్వశ్చన్ కూడా అకౌంటింగ్ రూపంలో, నార్మల్ అకౌంట్ ఎలా ఉంటుందో టీ షేప్లో, అలాగే కాస్ట్ అకౌంటింగ్ కూడా అకౌంటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అకౌంటింగ్ అంటే మామూలు ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అయితే మనం ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీటు వేస్తాం. కానీ కాస్ట్ అకౌంటింగ్ యొక్క టెక్నిక్స్ వేరేగా ఉంటాయి. ఈ కాస్ట్ అకౌంటింగ్ యొక్క టెక్నిక్స్ని మనం కాస్టింగ్ అని కూడా అంటాం. ఈ కాస్టింగ్ అంటే ఏంటంటే ఆ ఒక్కొక్క వస్తువుకి మనము కాస్ట్ అనేది ఎలా ఇస్తున్నాము అని చెప్పేది కాస్ట్ అకౌంటింగ్. ఈ కాస్ట్ అకౌంటింగ్లో మళ్ళీ వేరియస్ నెంబర్ ఆఫ్ అనాలిసిస్ ఉన్నాయండి. స్టాండర్డ్ కాస్టింగ్ అంటాం, మార్జినల్ కాస్టింగ్ అంటాం, ప్రాసెస్ కాస్టింగ్ అంటాం, జాబ్ కాస్టింగ్ అంటాం. సో ఒక్కొక్క కాస్టింగ్లో ఒక్కొక్క రకమైన అకౌంటింగ్ ప్రొఫార్మాస్ ఉంటాయి. అవి మనం 5 యూనిట్లు చేసేసరికి ఒక్కొక్కటిగా మీకే అర్థమవుతాయి. సో కాస్ట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ స్కోప్లో మళ్ళీ కాస్ట్ అకౌంటింగ్ అని ఇచ్చారు. ఏంటి సార్ అంటే కాస్ట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ రిలేటెడ్ టు కాస్ట్, దట్స్ ఆల్. అంటే కాస్ట్ ఎలా అవుతుంది అని చెప్పే అకౌంట్స్ వేస్తే సరిపోతుంది. అంతేగాని కంపెనీ యొక్క ఓవరాల్ ప్రాఫిట్, ఓవరాల్ లాసు లేదా బ్యాలెన్స్ షీటు కనుక్కోవాల్సిన అవసరం మనకు లేదు. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ యొక్క స్కోప్ అనేది చాలా చిన్నది. అంటే ఎలా అంటే ఇది కంపెనీ యొక్క అవుట్ సైడర్స్కి ఎవరికి ఉపయోగపడదు, షేర్ హోల్డర్స్కి కానీ గవర్నమెంట్కి కానీ ఇది ఎవరికి ఉపయోగపడదు. ద కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ఓన్లీ యూజ్ఫుల్ మేనేజ్మెంట్ ఓన్లీ. ఒక నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఆ సంస్థ యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎక్కడైనా వేస్ట్గా ఖర్చులు అవుతున్నాయా, మనం వస్తువులు తయారు చేసి వస్తువులు అమ్మే ఈ ప్రాసెస్లో అనవసరమైన ఖర్చులు ఏమైనా పెడుతున్నామా అని తెలుపుతుంది కాస్ట్ అకౌంటింగ్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ వల్ల మనకి కంపెనీ యొక్క లాభ నష్టాలు కానీ, కంపెనీ యొక్క ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ పొజిషన్ కానీ మనకి ఎలాంటిది తెలియదు. అయితే కాస్ట్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి అంటున్నాను. ఆ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది మనము ప్రాబ్లమేటిక్ చేసినప్పుడు నేర్చుకుంటాం. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ చేయాలి. కాస్ట్ కంట్రోల్ ఎలా చేస్తామండి? మనము ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ ఫస్ట్ రికార్డ్ చేయాలి అని చెప్తున్నాం. అంటే వస్తువు తయారు చేయడానికైనా ప్రతి ఖర్చుని కూడా రికార్డ్ చేయాలి అని చెప్తున్నాం. రికార్డ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది
దిస్ కాస్ట్ ఈజ్ కంపల్సరీ. కొన్ని కాస్ట్లు కంపల్సరీ అండి. వస్తువు తయారు చేయాలంటే అక్కడ రా మెటీరియల్ ఖచ్చితంగా కొనాలి, డైరెక్ట్ లేబర్ ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి కాస్ట్లు అనేవి కొన్ని ఖచ్చితంగా ఉండాలి. కొన్ని అనుకోని ఖర్చులు, అంటే అనుకోని ఖర్చులు ఏముంటాయి, జనరల్గా అక్కడ లేబరు ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, కానీ అక్కడ ఒక 5 or 6 మెంబర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది, మిగిలిన టైము ఖాళీగా ఉండడం జరుగుతుంది. సో ఇలా ఎక్కువ అయ్యే ఖర్చుని కంట్రోల్ చేసుకోవడం, మనము ఫస్ట్ రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత ఇందులో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది తెలుసుకుని కంట్రోల్ నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఇప్పుడు 10 to 15 లేబర్ ఉపయోగించాం మనము, కానీ అవసరం లేదు 8 to 10 ఉంటే సరిపోతుంది అని చెప్పి అది కంట్రోల్ చేసుకోవడం. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. అండ్ కంట్రోల్ అంటే ఇంకో ఎలా చెప్పవచ్చు అంటే ప్రతి కాస్ట్ కూడా మనము కంట్రోల్ అంటే ఏంటి, నియంత్రణ అంటే మన స్వాధీనంలో లేదా మనము నియంత్రించే విధంగా, అంటే మనకు కావాలంటే పెంచవచ్చు, మనం కావాలంటే తగ్గించవచ్చు, అలా మన నియంత్రణలో ఉండాలి. మన నియంత్రణలో లేకుండా ఉండడం అంటే అది కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది, మనమేమి దాన్ని చేయలేము. ఇక్కడ కాస్ట్ కంట్రోల్ని మనం ఎలా చేయగలము అంటే ఇంటర్నల్ ఫోర్సెస్ అయితే మనం చేయగలమండి కాస్ట్ కంట్రోల్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అయితే మనం ఏం చేయలేం. ఏంటి సార్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే బిజినెస్ ఎన్విరాన్మెంట్లో చదువుకుంటామండి మనం. బిజినెస్ని ఎఫెక్ట్ చేసే ఫోర్సెస్ ఉంటాయి, ఇంటర్నల్ ఎన్విరాన్మెంటు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటు అని చెప్పి. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే మన సంస్థ, మన ఉద్యోగులు, మన కార్మికులు, మన మేనేజ్మెంటు, అంటే మన కంపెనీ ఉండే దాన్ని అంతా ఇంటర్నల్ అంటాం. బయట ఉండేదాన్ని ఎక్స్టర్నల్ అంటాం. ఎక్స్టర్నల్ని మనం మార్చలేం. ఎప్పుడు కూడా ఇంటర్నల్ అనేది మన చేతుల్లో, మన కంట్రోల్లో ఉంటుంది. ఎక్స్టర్నల్ అనేది మన కంట్రోల్లో ఉండదు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్గా స్క్రాప్ మేనేజ్మెంట్ అండి. స్క్రాప్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు కొద్దిగా స్క్రాప్ అనేది, వేస్టేజ్ అనేది బయటకు వస్తుంది. వీటిని రీసైకిల్, రీయూజ్ చేయడం, అక్కడ వాటర్ కానివ్వండి లేదా రా మెటీరియల్ కానివ్వండి, దాన్ని తిరిగి మళ్ళీ యూజ్ చేయడం. నెక్స్ట్ బ్యాచ్లో ఆ వేస్టేజ్ అంతా నెక్స్ట్ బ్యాచ్లో యాడ్ చేసి ఈ రా మెటీరియల్ మళ్ళీ తిరిగి యూజ్ చేసుకోవడం, ఇలాంటి వాటిని ఇంటర్నల్ ఫోర్సెస్ అంటాం. ఎక్స్టర్నల్ అలాంటప్పుడు కాస్ట్ కంట్రోల్లో ఉంటుంది, మన నియంత్రణలో ఉంటుంది, దాన్ని మనం తగ్గించుకోగలం. అంటే అక్కడ మన చేతుల్లో ఉందండి. ఆ వేస్టేజ్ అయిన స్క్రాప్ ఏదైతే ఉందో ఆ స్క్రాప్ని మళ్ళీ తిరిగి మనం నెక్స్ట్ బ్యాచ్లో యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. మనం యూజ్ చేస్తే ఆ బ్యాచ్ యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది, ఖర్చు అనేది తగ్గుతుంది, లేకపోతే ఖర్చు అనేది పెరిగిపోతుంది. మరి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటంటే, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, లేదా లాక్డౌన్స్, స్ట్రైక్స్, ఇలాంటివి ఏంటంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని ప్రైస్లు పెరుగుతాయి. ఏ ఒకటి అంటే రా మెటీరియల్ ప్రైస్ పెరుగుతుంది, లేదా రెంట్లు పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఖర్చు కూడా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. సో ఖర్చు, ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ని మనం తగ్గించగలమంటే మనం తగ్గించలేం. ఇన్ఫ్లేషన్ తగ్గించడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో ఆర్బీఐ వాళ్ళు తీసుకున్న మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి ఆ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో అప్పుడు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. సో అది ఎక్స్టర్నల్ ఫోర్స్, దాన్ని మనం ఏమి తగ్గించలేం. కానీ ఇంటర్నల్ ఫోర్సెస్, మన సంస్థలో జరిగేటువంటి చిన్న మిస్టేక్స్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా కంట్రోల్ చేసుకుంటూ మనం చేయాల్సింది ఏంటంటే కాస్ట్ రిడక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీలో ఒక సంవత్సరంలో ఒక 6 to 8 బ్యాచెస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఒక బ్యాచ్ మొత్తం రా మెటీరియల్ రావడం దగ్గర నుంచి ప్రొడక్షన్ తయారవడానికి వాళ్ళకి 1.5 నుంచి 2 months పడుతుంది. అలాగా మొత్తం ఇయర్లో వాళ్ళు 6 to 8 బ్యాచెస్ ప్రొడక్షన్ అనేది చేస్తారు. అక్కడ బ్యాచ్ 1లో ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, బ్యాచ్ 1లో రా మెటీరియల్కి 1 lakh అయింది, వేజెస్కి 50,000 అయింది, ఇంకా ఓవర్ హెడ్స్కి 20,000 అయింది. ఇలాగా బ్యాచ్ 1 యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ షీట్ అంటాం మనం. యూనిట్ 1లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాస్ట్ షీట్ అంటే ఫ్యాక్టరీ కాస్టు, ఆఫీస్ కాస్టు ఇలా ఉంటాయి. ఒకదానికి కంపేర్ చేసుకుంటాం. సో బ్యాచ్ 1కి కాస్ట్ మొత్తం 2 lakhs అయింది. నెక్స్ట్ బ్యాచ్లో ఆ 2 lakhsని మనం ఎలా తగ్గించగలము అంటే
టోటల్ కాస్ట్, యూనిట్ కాస్ట్ రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. టోటల్ కాస్ట్ అంటే ఆ బ్యాచ్లో ఉన్న వస్తువులు అన్నీ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయింది, ఆ బ్యాచ్లో ఒక ప్రోడక్ట్ని, సింగిల్ ప్రోడక్ట్ని తయారు చేయడానికి, సింగిల్ యూనిట్ని తయారు చేయడానికి మనకి ఎంత కాస్ట్ అయింది అనేది కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు బ్యాచ్ 1లో 2 lakhs అయింది. బ్యాచ్ 2లో మనం ఏం చేయాలంటే కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు నేర్చుకున్నాం, కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఆ 2 lakhsని వీలైతే అట్లీస్ట్ ఒక 10,000 అంటే 2 lakh నుంచి 1,90,000కి ఎలా తగ్గించాలి అనేది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ 2 నుంచి బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5, బ్యాచ్ 6 ఇలాగా ఒక బ్యాచ్ నుంచి ఒక బ్యాచ్కి వచ్చేసరికి వీలైనంత వరకు కాస్ట్ రిడక్షన్ అంటే వ్యయాన్ని తగ్గించాలి. కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు చేస్తాం, కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు మామూలుగా అయితే జనరల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తాము, వస్తువులు అమ్మేస్తాం కదా. కానీ కాస్ట్ అకౌంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లాగే కాస్ట్ అకౌంటింగ్ కూడా ఒక బ్రాంచ్ అని చెప్పి ఆ బ్రాంచ్ని ప్రత్యేకంగా ఎందుకు నేర్చుకుంటున్నామంటే వీలైనంత వరకు కాస్ట్ని తగ్గించడం కోసం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్. ఈ రిడక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే కాస్ట్ ఆడిట్ చేయించాలండి. ఆడిటింగ్ అంటే వెరిఫికేషన్ అండి. ఆడిటింగ్ అంటే వెరిఫికేషన్. సింపుల్గా ప్రతి ఓచర్ని దగ్గర పెట్టుకుని, ఓచర్ అంటే నథింగ్ బట్ బిల్ అండి. ఓచర్ అంటే బిల్లు, ప్రతి బిల్లు, రా మెటీరియల్ కొన్న బిల్లు కావచ్చు, వేజెస్ ఇచ్చినటువంటి బిల్స్ కావచ్చు, లేదా మనం అమ్మిన వస్తువుల యొక్క బిల్లు కావచ్చు. ఈ బిల్స్ అన్ని, ఓచర్స్ అన్ని దగ్గర పెట్టుకొని అకౌంట్స్ని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన అకౌంట్స్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్, మనం చేసినటువంటి అకౌంట్స్ అన్నీ కూడా కరెక్టా లేదా రాంగా అని చెప్పేదే కాస్ట్ ఆడిటింగ్. ఆడిటింగ్ అనే సబ్జెక్ట్లో మీకు కాస్ట్ ఆడిట్ గురించి మళ్ళీ వస్తుంది. ఆడిటింగ్ 6th సెమిస్టర్లో చదువుతారు. అయితే ఇవండి స్కోప్ ఏంటంటే స్కోప్ అన్న ఫంక్షన్స్ అన్న కూడా ఒకటే. కాస్ట్ అసెటైన్మెంట్ అంటే వ్యయాన్ని నిర్ధారించాలి, కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ కంట్రోల్, కాస్ట్ రిడక్షన్ అండ్ కాస్ట్ ఆడిట్. ఇది స్కోప్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, ధ్యేయాలు లేదా లక్ష్యాలు అన్నీ కూడా ఒకటేనండి. ధ్యేయం అన్నా, లక్ష్యం అన్నా, స్కోపు, ఫంక్షన్స్, ఇంపార్టెన్స్, అడ్వాంటేజెస్ ఏది నేర్చుకున్నా సరే కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎందుకు నేర్చుకుంటున్నామంటే అల్టిమేట్గా ఏ కంపెనీ అన్నా లేదా ఏ బిజినెస్ అన్నా ప్రొడ్యూస్ చేసేటటువంటి గూడ్స్ ఆర్ సర్వీసెస్, అది ఏది ప్రొడ్యూస్ చేస్తే అది ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గించాలి. అంటే ఉత్పత్తి చేయడంలో దానికి అయ్యేటటువంటి ఖర్చులు తగ్గించాలి. ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్స్ ఏమి ఇచ్చారు. టు అసెటైన్ ద కాస్ట్ పర్ యూనిట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ బై ఏ కంపెనీ. ప్రతి కంపెనీలోనే ఒకటే ప్రోడక్ట్ తయారు చేయరండి. కొన్ని కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్స్, ఎలక్ట్రికల్ బల్బ్స్ తయారు చేసినప్పుడు అందులో మళ్ళీ వోల్టేజ్ అండి 8 volts ఉంటాయి, 10 volts ఉంటాయి, 20 volts ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక్కొక్క డిఫరెంట్ రా మెటీరియల్ కావాల్సి వస్తుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ తయారు చేయడానికి డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అని అవుతాయి. ఎలా అయినప్పుడు ఆ కంపెనీలో తయారయ్యే ప్రతి వస్తువుకి దానికి అయ్యేటువంటి కాస్ట్ ఎంత, అలాగే దానికి ప్రోడక్ట్ ఏకి ఎంత కాస్ట్ అవుతుంది తయారు చేయడానికి, ప్రోడక్ట్ బికి ఎంత తయారు చేయడానికి కాస్ట్ అవుతుంది, ప్రోడక్ట్ సికి ఎంత కాస్ట్ అవుతుంది, ఇవన్నీ కూడా చెప్పాలి, నిర్ధారించాలి. ఫస్ట్ అంటే ఏ నుంచి జెడ్ వరకు కూడా ఏ ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది అసెటైన్మెంట్ చేయాలి. నెక్స్ట్ డిస్క్లోజర్ ఆఫ్ సోర్సెస్, వేస్టేజ్ ఇన్ మెటీరియల్ అండ్ టైం. అంటే వేస్టేజ్ అనేది ముఖ్యంగా 2 areasలో జరుగుతుందంటండి. ఏంటంటే వేస్టేజ్ ఇన్ సోర్సెస్ అంటే మెటీరియల్, రా మెటీరియల్లో వేస్టేజ్ అంటే కటింగ్. మ్యాక్సిమం ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ రా మెటీరియల్ బల్క్గా వచ్చినప్పుడు అందులో మనకు కావాల్సిన పార్ట్ మాత్రమే తీసుకున్నప్పుడు కటింగ్ చేసినప్పుడు మిగిలిన రిమైనింగ్ ఉన్నటువంటి ఎక్స్ట్రా సర్ఫేస్ ఏదైతే ఉందో అదంతా కూడా కటింగ్ పోతుంది. సో దాన్ని తిరిగి మనం ఎక్కడైనా మళ్ళీ యూజ్ చేయగలమా, అలా యూజ్ చేసి సెకండ్ బ్యాచ్ని ప్రొడ్యూస్ చేయగలమా. రెండవది టైంని మేనేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. ఈ టైము మెషినరీ విషయంలోని, లేబర్ విషయంలోని. మెషినరీ ఎప్పుడైనా ఖాళీగా ఉండిపోతుందా అంటే ఒక బ్యాచ్కి మధ్యలో కానీ లేదా ఈ బ్యాచ్లో తయారు చేసినప్పుడే ఎలక్ట్రిసిటీ
డిస్టర్బెన్సెస్ వల్ల కానీ మరే రకమైన డిస్టర్బెన్సెస్ వల్ల కానీ మిషనరీ అనవసరంగా ఐడియల్గా అంటే వర్క్ చేయకుండా ఉండిపోతున్నాయా. 2 లేబర్ కూడా ఏ టైంలో అయినా ఖాళీగా ఉంటున్నారా, అంటే మనకి ఎంతమంది ఆ రోజు ప్రాసెస్ చేయడానికి ఎంతమంది లేబర్ కావాలి, మనం ఎంతమందిని రిక్రూట్ చేసుకున్నాము, వీళ్ళలో ఎంతమంది ఎన్ని అవర్స్ పనిచేస్తున్నారు, ఇక్కడ వర్కింగ్ అవర్స్ అనేవి ఏమైనా వేస్టేజ్ అవుతున్నాయా. వేస్టేజ్ అయితే ఈ వేస్టేజ్ని ఎలా కంట్రోల్ చేయాలి. 1 మెటీరియల్లో, 2 టైంలో మళ్ళీ 2 1 మిషనరీ టైము, 2 లేబర్ టైము, వీటిని చూపించాలి మనకి. కాస్ట్ అకౌంటింగ్ ఏంటంటే డిస్క్లోజ్ అంటే క్లోజ్ అంటే మూసి ఉండడం మనకు కనిపించవు, కానీ ఇక్కడ ఏం చేయాలి, డిస్క్లోజ్ అంటే మళ్ళీ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి చూపించాలి. ఎక్కడైనా మెటీరియల్ కానీ టైం కానీ వేస్ట్ అవుతుందా అనేది మనకు చూపించాలి. చూపిస్తే మనం నెక్స్ట్ టైము ఆ వేస్టేజ్ అనేది జరగకుండా చూస్తాం. ప్రొవైడ్ రిక్వైర్డ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్, అంటే కాస్ట్ అకౌంటింగ్ చేయాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్కి డెసిషన్స్ తీసుకోవడానికి సరిపడా డేటాని సప్లై చేయాలి. 5th పాయింట్ కూడా ఇదే చెప్తుంది. ఏంటంటే ఏదైనా ఒక వస్తువుని మనం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఆ వస్తువు యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, లేదా రా మెటీరియల్ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి డిఫరెంట్ రా మెటీరియల్స్, అంటే మనకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారు. బిజినెస్లో మనం ఎప్పుడు కూడా ఏ ఒక్క సప్లయర్ మీద కానీ ఏ ఒక్క కస్టమర్ మీద డిపెండ్ అయిపోకూడదు. ఎందుకంటే బిజినెస్ ఈజ్ డైనమిక్ అంటే ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ ఒక్కళ్ళనే లేదా ఏ ఒక్క సప్లయర్ని మనం నమ్ముకున్నాము అంటే ఏ టైంలో అయినా సరే వాళ్ళు మనకి హ్యాండ్ ఇవ్వచ్చు. హ్యాండ్ ఇస్తే ఏమవుతుందంటే మన ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. మన ఫ్యాక్టరీ అనేది ప్రొడక్షన్ ఆగిపోతే అల్టిమేట్గా లాస్ అనేది వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే నెంబర్ ఆఫ్ సప్లయర్స్ మనం మెయింటైన్ చేస్తాం. సప్లయర్ ఏ, సప్లయర్ బి, సప్లయర్ సి. ఇలాగా సప్లయర్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రా మెటీరియల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది. సో సప్లయర్ ఏ కొద్దిగా చీప్ క్వాలిటీ రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, దెన్ వీ హ్యావ్ టు ప్రిఫర్ సప్లయర్ బి దగ్గర నుంచి ఆ రా మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది రా మెటీరియల్ సప్లై ఎలా ఉంది అనేది ఈ మేనేజ్మెంట్కి తెలుస్తుందా అంటే తెలియదు. అక్కడ ఒక కాస్ట్ అకౌంటెంట్గా లేదా కాస్టింగ్ సూపర్వైజర్గా ఫ్యాక్టరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఈ డేటాని మేనేజ్మెంట్ యాజమాన్యానికి అందిస్తే వాళ్ళు నెక్స్ట్ టైము ప్రికాషన్స్ తీసుకుంటారు. రా మెటీరియల్ సప్లయర్ ఏ దగ్గర నుంచి రా మెటీరియల్ తీసుకుంటే వేస్టేజ్ అనేది ఎక్కువ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే బ్రిక్స్, ఇటుకలు వాడతాం. అవి వాడినప్పుడు ఏంటంటే కొన్ని ఎక్కడైనా సరే బ్రేక్ అవుతూ ఉంటాయి, బ్రిక్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి, ముక్కలుగా అవ్వడం జరుగుతుంది. అవి తక్కువగా అయితే పర్లేదు, ఒక 100కి 1 or 2 అయితే పర్లా. అలా కాకుండా 100కి 10 or 20 బ్రేక్ అయిపోతున్నాయి అంటే సో అదంతా కూడా వేస్టేజ్ అయిపోతుంది. ఇక్కడ వేస్టేజ్ ఎంత చెప్తున్నా, కాస్టింగ్ అకౌంటింగ్లో మనం చేసుకోవాల్సింది ఏంటంటే వేస్టేజ్ని నిర్మూలించాలి. ఆ బ్రేక్ అయిపోయిన బ్రిక్స్ మళ్ళీ ఎందుకైనా ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఇందులో తోట ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడతాయి కదా అని చెప్పి మనం అన్నీ కూడా చీప్ క్వాలిటీవి తీసుకుంటే ఏమవుతుంది, అక్కడ ప్రొడక్షన్ అనేది లేట్ అయిపోతుంది, కన్స్ట్రక్షన్ అనేది లేట్ అయిపోతుంది, అలాగే కన్స్ట్రక్షన్ అనేది క్వాలిటీ ఉండదు. సో మనం ఏం చేయాలి అప్పుడు, మేనేజ్మెంట్కి వీ హ్యావ్ టు గివ్ సమ్ డెసిషన్. సప్లయర్ ఏ మనకి ఇస్తున్నటువంటి బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు క్వాలిటీ ఉండట్లేదు, సో మనం ఇక్కడ నుంచి అతని దగ్గర నుంచి సప్లైయింగ్ తీసుకోవడం ఆపేస్తే బాగుంటుందని చెప్పి మేనేజ్మెంట్కి అక్కడ ఉన్నటువంటి కాస్ట్ అకౌంటెంట్ లేదా కాస్ట్ సూపర్వైజర్గా మనం అడ్వైజ్ ఇస్తే సో నెక్స్ట్ టైము అవి జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ అసెర్టైన్ ద ప్రాఫిటబిలిటీ అంటే కాస్ట్ అకౌంటింగ్ ఏం చెప్పాలంటే ప్రతి ప్రోడక్ట్ యొక్క ప్రాఫిటబిలిటీ, నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం తయారు చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఏ తయారు చేస్తాం దాని మీద ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ప్రోడక్ట్ బి తయారు చేస్తున్నాం ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా. అంటే ప్రతి బ్యాచ్లోని ఏదైనా ఒక ప్రోడక్ట్లో లాసే వస్తుంది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు షట్ డౌన్ దట్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ ఉన్నాయి, బైక్స్లో ఒక హోండా తీసుకుంటే హోండాలో నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేవి ఉంటాయి. హోండా యాక్టివా ఉంటుంది, లేదా యూనిక్, ఇంకా నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. హోండా యాక్టివా, హోండా యాక్సిస్, హోండా షైన్, ఇలాగా నెంబర్ ఆఫ్
బైక్స్ అనేవి వెర్షన్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. అందులో ఏ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో సేల్స్ అనేది ఎక్కువ జరుగుతుంది, ఏ ప్రోడక్ట్ అనేది మార్కెట్లో సేల్స్ తక్కువ జరుగుతుంది. కంటిన్యూస్గా 2018లోని సేల్స్ తక్కువగానే ఉన్నాయి, 19లోని తక్కువగానే ఉన్నాయి, 20లో కూడా సేల్స్ తక్కువగానే ఉంటే ఏంటి బెటర్ టు క్విట్ అనమాట. అంటే ఆ ప్రోడక్ట్ని ఇంకా మనం ప్రొడక్ట్ చేయడం ఆపేసి దాని బదులు రీసెర్చ్ చేసి ఇంకో కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తే మార్కెట్లో మనకి ఎక్స్పెన్షన్ అనేది పెరుగుతుందేమో మనం చూసుకోవాలి. ఇవి కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్, ధ్యేయాలు, అది చేయాల్సినవి. అడ్వాంటేజెస్ అన్న మళ్ళీ అవే వస్తాయి. ఏంటంటే ప్రాఫిటబుల్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ యాక్టివిటీస్ ఆర్ డిస్క్లోజ్డ్. లాభదాయకమైన మరియు లాభం లేని అంశాలను మనకు తెలియపరచాలి. ఆల్రెడీ చెప్పాను కదా, ఒక కంపెనీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు విచ్ ఈజ్ ప్రాఫిట్ అండ్ విచ్ ఈజ్ అన్ప్రాఫిట్ ఏదనేది చెప్పాలి. హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రాఫిట్. ఎప్పుడైతే ప్రాఫిట్ ఏ ఐటెంలో వస్తుంది, ప్రాఫిట్ ఏ ఐటెంలో తక్కువ వస్తుందో చెప్పిందో అన్ప్రాఫిటబుల్ ఏరియాస్ని మనం ఆపేస్తాం. ఏదైతే లాభాలు రావట్లేదు, నష్టాలు వస్తుంది అన్నామో ఆ ప్రోడక్ట్స్ని ఇంకా తయారు చేయడం ఆపేస్తాం. అలా ఆపినప్పుడు ఇంకా అల్టిమేట్గా మనం తయారు చేసేది ఏముంటుందంటే ఓన్లీ ప్రాఫిటబుల్ ఏరియాస్నే తయారు చేస్తాం. అప్పుడు ప్రాఫిట్స్ అనేవి పెరుగుతాయి. ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. ఇలాగా ఆల్రెడీ చెప్పాను కదా, వేస్ట్ మేనేజ్మెంట్, స్క్రాప్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. స్క్రాప్ ఎప్పుడైతే తగ్గిస్తున్నామో ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, సామర్థ్యం అనేది పెరుగుతుంది. అంటే వీలైనంత వరకు తక్కువ రా మెటీరియల్తో మ్యాక్సిమం ప్రొడక్షన్, తక్కువ రా మెటీరియల్, తక్కువ లేబరు, అలాగే ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే మనం ఎంతవరకు ఉపయోగించుకోగలమో అంత అధిక స్థాయి వరకు మెషినరీని ఉపయోగించుకుని ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ, సంస్థ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాం. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రొడక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా కాస్ట్ అకౌంటింగ్ చెప్తుంది. అంటే ఈ ఇయర్ మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు 6 బ్యాచెస్లో ఈ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నీ తయారు చేసాము. కానీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ప్రొడక్ట్ తయారు చేసాము, ప్రాఫిట్స్ వచ్చాయని. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రోడక్ట్ తయారు చేస్తామా అంటే సేమ్ ప్రోడక్ట్ వీ మే ఆర్ మే నాట్ ప్రొడ్యూస్. ఎందుకంటే టెక్నాలజీ ఈజ్ కీప్స్ ఆన్ చేంజింగ్. సాంకేతికత అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇలా సాంకేతికత మారుతూ ఉన్నప్పుడు మనము సేమ్ ప్రోడక్ట్ తయారు చేయడం వల్ల దానివల్ల మనకి యూజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ షియోమీ చూడండి, షియోమీలో మొబైల్ ఫోన్స్ రెడ్మీ 4 దగ్గర నుంచి నాకు తెలిసినప్పుడు రెడ్మీ 4 తెలుసు, అంతకుముందు 3 కూడా ఉంది, 3S. అలా స్టార్ట్ అయిన నుంచి ఇప్పుడు 4, 5, 6, 7, 8, 9 అలా అప్పుడు షియోమీ 10 వరకు వచ్చింది. సో రెడ్మీ 4 or 5 బాగా క్లిక్ అయ్యని చెప్పి వాడు ఇంకా 4, 5 ప్రొడక్షన్ చేస్తూ 4, 5 ప్రొడక్ట్సే అమ్ముతూ ఉన్నట్లయితే ఇంకా వాడి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాన్స్డ్ ఫీచర్స్తో వచ్చి ఈ మార్కెట్ని అనేది తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకని చెప్పి కీప్స్ ఆన్ అప్డేటింగ్ 8, 9, 10 మేబీ 11 or 12 కూడా ఇన్ ఫ్యూచర్ కమింగ్ వెర్షన్స్. సో ఎప్పుడు కూడా ఫ్యూచర్ ప్రొడక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కాస్ట్ అకౌంటింగ్ చెప్తుంది. హెల్ప్ఫుల్ టు కన్జ్యూమర్స్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ మెయింటైన్ చేయడం వల్ల కన్జ్యూమర్స్కి ఏంటి సార్ లాభం అంటే, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందో, ఉత్పత్తి వ్యయం అనేది తగ్గుతుందో అల్టిమేట్గా ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది అంటే వాడు ఏం చేస్తాడు, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి వ్యయం. ఒక వస్తువుని తయారు చేయడానికి జనరల్గా ఇంతకుముందు 100 రూపీస్ అయ్యేది ఇప్పుడు 80 రూపీస్ అయింది. ఇంతకుముందు 120కి అమ్మేవాడు ఇప్పుడు ఏం చేస్తాడు, మనకి 20 రూపీస్ తగ్గింది కాబట్టి, ఖర్చు తగ్గింది కాబట్టి లాభంలో కూడా ఒక 10 రూపాయలు తగ్గించుకుంటే ఏమవుతుంది, ఎక్కువ అమ్మకాలు, ఎక్కువ సేల్స్ జరుగుతాయని కదా అని చెప్పి ఇంతకుముందు 120 రూపీస్కి అమ్మేటువంటి వస్తువు ఇప్పుడు 110కే అమ్మే అవకాశం ఉంది. సో ఈ విధంగా అడ్వాంటేజెస్ అనేవి కాస్ట్ అకౌంటింగ్ వల్ల ఉన్నాయి. దీంట్లో కాస్ట్ అకౌంటింగ్లో కొన్ని లిమిటేషన్స్, ప్రతిదానికి కూడా పరిమితులు అనేవి ఉంటాయండి, చెప్పాను ఆల్రెడీ. లేదా డిసడ్వాంటేజెస్ అంటే ఆ పరిమితులు ఏంటి అంటే కాస్ట్ అకౌంటింగ్ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకటి ఎక్స్పెన్సివ్. ఏంటి సార్ ఎక్స్పెన్సివ్ అంటే, జనరల్గా మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రిపేర్ చేయడానికే టైం టేకింగ్ అండి. అంటే టైం తీసుకుంటుంది, కాస్ట్. ఒక ఫైనాన్షియల్ అకౌంటెంట్ని పెట్టుకోవాలి, ఆ అకౌంట్స్ అన్ని బుక్స్ రాయాలి, వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవైపు ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేస్తూనే మళ్ళీ సేమ్ కాస్ట్ అకౌంటింగ్ కూడా బుక్స్ అన్నీ రికార్డ్ చేయడం అనేది కొంచెం ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడుకున్న పని. సో చిన్న చిన్న సంస్థలు వాటిని చేయలేవు. ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ. ఈ కాస్ట్ అకౌంటింగ్కి ఎలాంటి ప్రిన్సిపల్స్ అనేవి పెద్దగా లేవండి. అంటే
అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాం మనం. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే అకౌంటింగ్ ప్రమాణాలు ఏం చెప్తాయో అదే విధంగా మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని బేసిక్ రూల్స్ తెలుసు. ఏంటి? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో వాట్ ఈజ్ డెబిట్, వాట్ ఈజ్ క్రెడిట్ అంటే 3 అకౌంట్స్కి కూడా 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ అనుగుణంగానే ఎవరైనా సరే లెక్కలు చేస్తాం కాబట్టి సో ప్రిన్సిపల్స్ అవి ఖచ్చితంగా మనం అలాగే చేసి తీరాలి. అలాగే చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఆన్సర్ కూడా అదే వస్తుంది. కానీ ఇక్కడ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ, అలాంటి ప్రిన్సిపల్స్ ఏమీ లేవు. గ్యాప్ కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కానీ ఎలాంటి ప్రిన్సిపల్స్ కాస్ట్ అకౌంటింగ్కి ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడరేట్ అకౌంటింగ్ అని. మోడరేట్ అకౌంటింగ్ అంటే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది అది. సో ఇంకా ప్రిన్సిపల్స్ అది ఏం రాలేదు కాబట్టి డిఫరెంట్ కంపెనీస్ ఫాలోస్ డిఫరెంట్ మెథడ్స్ అండ్ పాలసీస్. అంటే ఎవరికి నచ్చిన విధంగా ఎవరికి పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి యూనిఫార్మిటీ ఉండదు. యూనిఫామ్ లేకపోవడం అంటే అన్నీ ఒకేలాగా ఉండవు. సో లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది అక్కడ అరైజ్ అవుతుంది. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ డివైడింగ్ కాస్ట్స్. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఎప్పుడు బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుంది అంటే మనం కాస్ట్ని క్లాసిఫై చేయాలండి. క్లాసిఫై చేయడం ఎలాగంటే విచ్ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్, విచ్ ఈజ్ వేరియబుల్ కాస్ట్, విచ్ ఈజ్ డైరెక్ట్ కాస్ట్, విచ్ ఈజ్ ఇండైరెక్ట్ కాస్ట్, ప్రత్యక్ష ఖర్చులు, పరోక్ష ఖర్చులు, స్థిర వ్యయాలు, చర వ్యయాలు, ఇలాగా ప్రతి దాన్ని కూడా సెపరేట్ చేసేయాలి. అలా సెపరేట్ చేసినప్పుడు మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ యొక్క రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇక్కడ డివైడింగ్ కాస్ట్ అనేది కొంచెం కష్టం అని చెప్తున్నాడు. ఎందుకు అంటే కొన్ని కాస్ట్లు ఫిక్స్డ్ కాస్టో తెలియదు, వేరియబుల్ కాస్టో తెలియదు. వాటిని మనము సెమీ వేరియబుల్ కాస్ట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ సూపర్వైజర్ ఉన్నాడు. ఫ్యాక్టరీ సూపర్వైజర్కి ఇచ్చే శాలరీ డైరెక్ట్ కాస్టా ఇండైరెక్ట్ కాస్టా అంటే అది చెప్పడం కొద్దిగా కష్టం. ఎందుకంటే ఫ్యాక్టరీలో అయ్యే ఖర్చులన్నీ కూడా డైరెక్ట్ కాస్ట్ అంటాము, శాలరీస్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్ అంటాము. కానీ ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్వైజర్కి ఇచ్చేది శాలరీ, అతను వర్క్ అంతా ఫ్యాక్టరీలో చేస్తున్నాడు. సో అది డైరెక్ట్ కాస్ట్ అవుతుందా, లేకపోతే శాలరీలు ఇండైరెక్ట్ కాస్ట్ అవుతుంది కాబట్టి ఇండైరెక్ట్ కాస్ట్ అవుతుందా, ఈ సెమీ వేరియబుల్ కాస్ట్ కింద తీసుకోవాలా. ఇలాగా కొన్ని అంశాలని డివైడ్ చేయడం, అది డైరెక్టా ఇండైరెక్టా లేదా ఫిక్స్డా వేరియబుల్లా అనేది చెప్పడం కొద్దిగా కష్టమవుతుంది. నెక్స్ట్ స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేజ్. చెప్పాను కదా, కాస్ట్ అకౌంటింగ్ అనేది స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేజ్, ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అయ్యి ప్రిన్సిపల్స్ వస్తే అందులో యూనిఫార్మిటీ ఉంటుంది. ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ ఇఫ్ వీ ఫాలో కాస్ట్ అకౌంటింగ్, కంక్లూజన్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్ ఫాలో అవడం వల్ల ఎఫిషియన్సీ, సామర్థ్యం అనేది పెరుగుతుంది, కాస్ట్ అనేది తగ్గుతుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. యూనిట్ 1లో థియరీ క్వశ్చన్. డిఫైన్ కాస్ట్ అకౌంటింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్, ఆబ్జెక్టివ్స్ అండ్ లిమిటేషన్స్ అంటాడు. సో అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇవి ఏవైతే సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకున్నామో వీటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకున్నట్లయితే మంచి స్కోర్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులోనే కాస్ట్ షీట్ అని చెప్పి ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది. కాస్ట్ షీట్, హౌ టు ప్రిపేర్ కాస్ట్ షీట్ అని చెప్పి దానికి సంబంధించిన క్లాసు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.